హలో ఎవ్రీవన్. ఈరోజు మార్కెట్ చూద్దాం మనం. స్టాక్స్ నిఫ్టీ 50 పాజిటివ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసారా, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెగిటివ్ అవుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్లస్ అవుతుంది. సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, ఆల్ ఇండిసెస్, గ్లోబల్ ఇండిసెస్, నిఫ్టీ బ్యాంక్ కూడా చూసారా, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది. ఇప్పుడు మనం మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోకి వెళ్దామా. ఎస్, డాష్ బోర్డ్. ఓ మై గాడ్, నిన్న మనకి టోటల్ రిటర్న్స్ -15,000 ఉంది. ఈరోజు ఇంకా పడిపోయింది, -18,220. అంటే మనకి టోటల్ 100% పెడితే మనకు అందులో 8% అనేది తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది మనం, ఒకవేళ ఇప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలి అంటే. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఫండ్కి ఎంతెంత నెగిటివ్ అయిందో చూద్దాం. చూడండి, కరెంట్ ఇన్వెస్టెడ్ అని ఉందా ఇక్కడ. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఎస్బీఐ పిఎస్యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అండ్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇప్పుడు ఈ కరెంట్ ఇన్వెస్టెడ్ ఇది చూడండి, 6,236 అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్ నుంచి నెగిటివ్ ఉంది, అంటే అంత మైనస్ అయింది. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ చూడండి, ఓ మై గాడ్, -9,423. నెక్స్ట్ ఎస్బీఐ పిఎస్యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఓకే, ఇప్పుడు మనం డే చేంజ్ చూద్దాం. డే చేంజ్ చూసారా, మళ్ళీ అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. అంటే నిన్నటి కంటే ఈరోజు ఇంకా మైనస్ అయింది, ఇంకా తగ్గింది. నెక్స్ట్ ఆర్ఆర్ అంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్ అన్నట్టు. ఇంకొకటి పోర్ట్ఫోలియో అనాలిసిస్ చూద్దాం. ఈ గ్రాఫ్ చూసారా, ఆల్ ఉంది, 1 year ఉంది, 6 months ఉంది, 1 month ఉంది. మనం 1 month చెక్ చేద్దాం. చూసారా, 27th December, 29th అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. మళ్ళీ 31 కొంచెం మార్కెట్ రైజ్ అయింది, మళ్ళీ 1 January ఇంకా రేజ్ అయింది, 2 January మళ్ళీ ఇంకా రేజ్ అయింది, 3rd, 5th, మళ్ళీ 6th పడిపోయింది, 7th, 8th, 9th చూసారా 4,000 ఉంది, 10th చూసారా 8,000 ఉంది. అంటే 10th చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. 13th చూసారా -15,000 ఉంది. ఇలా చూసుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, కేటగిరీ డిస్ట్రిబ్యూషన్, ఈక్విటీ అసెట్ అలొకేషన్, మార్కెట్ క్యాప్స్, కంపెనీస్. ఓకే, ఇలా మనం ఇక్కడ గ్రాఫ్తో 1 month, 6 months, 1 year ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకోవచ్చు మన పోర్ట్ఫోలియో అనాలిసిస్ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.